ఐదేళ్ల వైకాపా పాలనంతా తప్పుల తడకేనని తెలుగుదేశం ఆరోపించింది. ఇప్పటివరకు అధికారులు చాలా తప్పులు చేశారని ఆ పార్టీ నేత వర్లరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఏ ఫైల్ క్లోజ్ చేయడానికి వీల్లేదన్నారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు, కేసు ఫైళ్లు తగులబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని సమీక్ష చేయిస్తామని ఆయన అన్నారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయవద్దని వర్లరామయ్య హెచ్చరించారు. అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది. మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి, అనుభవజ్ఞుడు, పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి, తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు. ఏమేం చేశాం తప్పులు, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆతృత పడుతున్నారు. ఏమి తప్పులు చేయొద్దు, మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారట అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు. ఎలా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు, ఇదంతా తీస్తాం బయటికి. పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు. ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతున్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలా మంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. కింద స్థాయి అధికారులకు కూడా తెలియజేస్తున్నా, పై అధికారులు ఏమన్నా తప్పు చేయమంటే చేయకండి, మీరు మీ మెడ కూడా చుట్టుకుంటుంది అది.